సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గ్రామ దేవతలు అనేవారు ఉగ్ర స్వరూపాలు అని చెప్తూ ఉంటారు. అయితే అమ్మవారు ఎప్పుడూ కూడా సౌమ్య స్వభావంతో ఉండాలి కదా, మరి ఉగ్రత్వం దేనికంటారు? అమ్మవారు ఉగ్రస్వరూపం అంటే సమాజానికి కానీ మనకు కానీ తెలిసినటువంటి స్వరూపం ఉగ్రము అనగానే కోపము అనేటువంటి భావాలే మనకు కనిపిస్తాయి. గ్రామ దేవతల యొక్క తత్వస్వరూపం ఏమిటనంటే సమస్త మానవావళిలోనూ కూడా నేను నీలోనే ఉన్నాను అని చెప్పేటువంటి ఏకైక స్వరూపం అమ్మవారు గ్రామదేవత. ఈ గ్రామదేవత గ్రామాన్ని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉన్నప్పుడు అమ్మవారుగా అవతారం ఎత్తినటువంటి దేవతగా చాలా శాంత స్వరూపంగా అమ్మవారు కూర్చుని ఉంటారు. ఉదాహరణకు మానవాతీతమైనటువంటి దేవత గ్రామదేవతగా నేను చెప్పుకుంటే, మనిషిలో వచ్చినటువంటి ఉగ్రస్వరూపం ఎలాగైతే ఉందో, ఊరిని కబలిస్తున్నటువంటి ఉగ్రభూతాలను చంపడం కోసం అవతారం ఎత్తినటువంటి స్వరూపం అంటే ఆ ఈశ్వరుని నుంచి కూడా తప్పించుకుని ఊళ్ళోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మహమ్మారిగా మారి నానాయాగి చేస్తున్నటువంటి ఉగ్రభూతాలను తరిమి కొట్టడం కోసం అమ్మవారు ఉగ్రస్వరూపంగా అవతారం ఎత్తుతారు. అంతే తప్ప అమ్మవారు ఉగ్రస్వరూపంగా అంటే భయంకరమైనటువంటి స్వరూపంగా కాదు. రాక్షస సంహారం కోసం అమ్మవారు ఉగ్రావతారం ఎత్తితే అమ్మవారిని ఉగ్రస్వరూపంగా కొలుస్తారు. అంత మాత్రాన ఉగ్రదేవతల యొక్క ఆరాధన చెయ్యాలి, ఉగ్రదేవత ఎలా ఉంటారని భయపడాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది కూడా ఈ అమ్మవారిని మనం ఎలా ఆరాధించాలి, ఏ పదార్థాలు నివేదన పెట్టాలి, అమ్మవారికి ఎలా ప్రీతికరంగా ఉపచారం చెయ్యాలి అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. చాలా విధి విధానాల్లో ఉగ్రస్వరూపంలో ఉన్నటువంటి అతీతమైనటువంటి తత్వం శాంతస్వరూపం. అందుకని గ్రామ దేవతలను అక్కమాంబలుగా ఎందుకు కొలుస్తారంటే మనలోకి వచ్చినటువంటి స్వరూపమే అమ్మవారు. కాబట్టి అమ్మవారు ఎప్పుడైనా గమనించండి, మనకి ఏ విధమైనటువంటి కోపం వస్తే మనం ఎలాగైతే శాంతంగా ఉండేవాళ్ళు మనం మారిపోతామో, గ్రామాన్ని ఎవరైనా పట్టి పీడుస్తున్నటువంటి ఉగ్రభూతాలు వచ్చినప్పుడు ఆ గ్రామాన్ని సంరక్షించుకోవడం కోసం అమ్మవారు ఉగ్రావతారం ఎత్తినప్పుడు ఆ రాక్షస సంహారం జరిగి తీరుతుంది. ఇది శాసనం. అందుకని అమ్మవారు ఉగ్రస్వరూపుడిగా కొలుస్తారు. ఇప్పుడు అమ్మవారిని ఆరాధించాలన్నా, నైవేద్యాలు పెట్టాలన్నా, అమ్మవారికి ఎలాంటి ఆరాధనలు చేసి ఎలాంటి పూజలు చేయాలని అంటే గ్రామదేవతకు ఎప్పుడూ కూడా తల్లి నియమనిష్టలు, నియమ నిబంధనలు అనేటువంటివి ఇక్కడ ఉండవు. నీ మనసుతోటి శుద్ధిగా ఏది చేసినా, ఎలాంటి నివేదనను సమర్పించినా అమ్మ స్వీకరిస్తుంది. నీ శక్తి కొద్దీ పుష్పము, ఫలము ఏదైనా ఇది అని లేకుండా, నిబద్ధత లేకుండా, ఫలానాది అని లేకుండా ఎలాగైనా సరే నీ చేత్తో ప్రేమగా ఏ నివేదన పెట్టినా సరే అమ్మవారు స్వీకరించేటువంటి ఏకైక స్వరూపం గ్రామదేవత. అందుకని తల్లి ఎప్పుడైనా సరే ఏ గ్రామదేవత దగ్గరికి వెళ్ళినా అంత బెల్లం ముక్క పెట్టినా, ఒక పుష్పాన్ని పెట్టినా, ఒక పండు పెట్టినా, ఏది పెట్టినా ఇది పెట్టాలని రూల్ లేనటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారంటే గ్రామదేవతలే. అందుకని తల్లి ఈ గ్రామదేవత ఏది పెట్టినా కానీ మన మనసునే మహానివేదనగా ఇస్తూ ఆ గ్రామానికి వచ్చినటువంటి ఏ ఆడబడుచునైనా సరే తన పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడుకునేటువంటి తల్లి గ్రామదేవత. కాబట్టి ఏమి పెట్టినా స్వీకరిస్తుంది. ఆఖరికి గంజిని మనం నైవేద్యంగా ఇచ్చినా స్వీకరిస్తుంది తల్లి. అందుకని ప్రతి ఇంటిని కూడా శుచిగా, శుభ్రంగా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలలో, అనేక ఆచార వ్యవహారాల్లో గ్రామదేవత ఇంటింటికి వచ్చి తిరుగుతుందనేటువంటి ఆచారం ఇప్పటికీ నడుస్తుంది. అందుకని గ్రామాలలో ప్రతి దేవత కూడా ఇంటికి వచ్చేటువంటి తరుణంలో సాయంకాలం పూట గోమయంతో ఇల్లంతా అలికిడి శుభ్రం చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం, ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు, మామిడి మండలాలు, పందిర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే ఆచారాలు అని అంటే గ్రామదేవత యొక్క వైభవం నుంచే వచ్చాయి. కాబట్టి ఇవన్నీ సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత 80% ఇవే ఉంటాయి తల్లి. అందుకని గ్రామాన్ని రక్షించాలన్నా, గ్రామాన్ని పరిరక్షించుకోవాలన్నా సరే గ్రామ దేవతల ఆరాధన తప్పనిసరి. For more videos like this, subscribe Big TV channel.